తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు మంట పుట్టిస్తున్నాయి. రోజు రోజుకు రికార్డులను తిరగరాస్తూ సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావరణం, ఆర్థిక అస్థిరత కారణంగా పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు సైతం పెద్ద ఎత్తున పసిడికి కొనుగోలు చేయడంతో డిమాండ్ పెరుగుతుంది. ఈ ప్రభావం అన్ని దేశాలపై కనిపిస్తున్న మన పొరుగు దేశమైన పాకిస్తాన్లో మాత్రం పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. అక్కడ బంగారం ధరలు వింటేనే సామాన్యుల గుండెలు ఆగిపోయే పరిస్థితి వచ్చింది. పాకిస్తాన్ ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఆ దేశ కరెన్సీ విలువ రోజు రోజుకు పాతాళానికి పడిపోతోంది. ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకడంతో పాటు దిగుమతి ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. ఇక ఈ నేపథ్యంలో అక్కడ బంగారం ధరలు ఊహించని స్థాయికి చేరాయి. ప్రస్తుతం పాక్ మార్కెట్లో 11.66 గ్రాముల బరువు అంటే తులం 24 క్యారెట్ల బంగారం ధర సుమారు 4,65,500 రూపాయలకు చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర 4,26,800 రూపాయల వద్ద పలుకుతోంది. ఈ ధరల ప్రకారం చూస్తే అక్కడ ఒక సాధారణ పెళ్లి జరగాలన్నా, ఒక చిన్న నెక్లెస్ కొనాలన్నా లగ్జరీగా మారిపోయింది. కేవలం 2 తులాలు అంటే 20 గ్రాముల బరువు ఉన్న ఒక బంగారపు హారం కొనాలంటే పాకిస్తాన్ ప్రజలు దాదాపుగా 8.5 లక్షల రూపాయలు చెల్లించాల్సిందే. దీనికి అదనంగా మేకింగ్ ఛార్జీలు, డిజైన్ ఖర్చులు, పన్నులు అన్ని కలుపుకుంటే ఆ మొత్తం సులభంగా 9 లక్షల రూపాయలు దాటిపోతుంది. దీంతో అక్కడి మధ్యతరగతి కుటుంబాలు బంగారం కొనాలనే ఆలోచనలు పూర్తిగా వదిలేసుకుంటున్నాయి. అదే సమయంలో మన దేశంలో పరిస్థితి పరిశీలిస్తే భారత్లో కూడా బంగారం ధరలు పెరిగినప్పటికీ పాకిస్తాన్తో పోలిస్తే చాలా తక్కువగానే ఉన్నాయని చెప్పాలి. భారత్లో ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర సుమారు 1,57,000 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల పసిడి ధర 1,45,000 దగ్గర ఉంది. ఇక్కడ 20 గ్రాముల బంగారంతో ఒక అందమైన హారం తయారు చేయించుకోవడానికి దాదాపుగా 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతోంది. భారత మార్కెట్లో మేకింగ్ ఛార్జీలు, తరుగు, జీఎస్టీ వంటి పన్నులు అన్ని కలుపుకున్నా సరే 3.5 లక్షల లోపే మంచి నెక్లెస్ సిద్ధమవుతుంది. అంటే అదే నెక్లెస్ పాకిస్తాన్లో కొనాలంటే మాత్రం ఏకంగా 9 లక్షల రూపాయలు కుమ్మరించాల్సి వస్తుంది. ఈ విధంగా రెండు దేశాల మధ్య ధరల వ్యత్యాసం కొండంత కనిపిస్తోంది. పాక్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తం కావడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి దిగుమతులు తగ్గడమే అక్కడ పసిడి ధరలు ఈ స్థాయిలో మండిపోవడానికి ప్రధాన కారణాలుగా ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. అటు భారత్లో వెండి ధరలు కూడా ప్రస్తుతం కేజీ 2,90,000 వద్ద కొనసాగుతోంది. మొత్తానికి పసిడి సెగతో పాక్ ప్రజలు అల్లాడిపోతున్నారు.